బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. బినామీ యాక్ట్ కింద 5 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. తన కుమార్తె భవానీ రెడ్డి పేరు మీద జనగాం సిద్దిపేటలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫ్లాట్లు కొన్నారు. రైట్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆస్తుల అటాచ్ కింద కూడా బినామీ యాక్ట్ కింద 5 కోట్లను ఐటీ శాఖ కూడా అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, జనగామ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఐటీ శాఖ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో తన కూతురు భవానీ రెడ్డి పైన కొన్ని ఆస్తులను కూడా పెట్టాడు. అవన్నీ కూడా అక్రమ ఆస్తులు అంటూ కూడా స్వయంగా తన కుమార్తెనే పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేపించిన ఘటన మనం చూసాము. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఎంటర్ అయ్యి ఈ యొక్క ఏదైతే భవానీ రెడ్డి పైన ఇటు జనగామలో కావచ్చు అటు సిద్దిపేటలో తీసుకున్నటువంటి ఇంటికి నిర్మాణానికి సంబంధించిన ఫ్లాట్ల భూమిని సుమారు 5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అటాచ్ చేస్తూ ఈ రోజు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఐటీ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని చెప్పిన నేపథ్యంలో అటు ఆ పూర్తి ఆధారాలు సమర్పించకపోవడంతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే గతంలో బినామీ పేరుగా తన కుమార్తె పేరు మీద ఈ ఆస్తులు కొన్నాడు. అయితే ఆస్తులకు సంబంధించి ఎక్కడి నుంచి కొన్నాడు, ఎలాంటి డాక్యుమెంట్స్ నిరూపించకపోవడంతో ఐటీ శాఖ ఈ రోజు ఆ ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆ భవానీ రెడ్డి మీద పేరు మీద ఉన్నప్పటికీ కూడా భవానీ రెడ్డి తనకు సంబంధం లేదు, ఈ ఆస్తులు నాకు సంబంధం లేనివి, మా తండ్రి అక్రమ మార్గంలో అక్రమ ఆస్తులను నా పేరు మీద బినామీగా మార్చాడు తప్ప నాకు ఈ భూమికి ఈ ఫ్లాట్ కు సంబంధించి ఎలాంటి హక్కు లేదంటూ కూడా ఆమె స్వయంగా అటు పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలోనే ఐటీ శాఖ గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వాటికి వివరాలు చెప్పకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇటు ఈ గతంలో రెండు టర్ములు జనగామ ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇప్పటికే పార్టీ షాక్ ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వలేదు. అయితే అనంతరము ఇటు షాక్ల మీద షాక్లు అయితే ముత్తిరెడ్డికి తగులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయ భవితవ్యం, మరోవైపు కుటుంబ కలహాలతో అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.